ఎలా ఉంది ఈ 90 రోజుల పాలన? ఈ 90 రోజుల పాలనలో చూసుకున్నట్టయితే నేను విద్యార్థి నుంచి ఒకసారి ట్రాన్స్ఫార్మ్ టు అడ్మినిస్ట్రేషన్, ఓకే. ఎంతవరకు కూడా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నా. ఓకే. తర్వాత నేను ఒకసారి విఎంఆర్డీ చైర్మన్ తీసుకోవడం నాకు స్టార్టింగ్ ఒక 30 డేస్ లెర్నింగ్ డేస్ అయింది. ఓకే. ఎందుకంటే నాకు ఈ యాక్ట్స్ కానివ్వండి సంబంధించినవి అంత ఐడియా లేదు. ఓకే. సో నేను కూడా మళ్ళీ ఒక స్టూడెంట్ మాదిరిగా విఎంఆర్డీలో జాయిన్ అవ్వడం, మళ్ళీ అన్ని తెలుసుకోవడం దాదాపు 30 డేస్ నాకు పట్టింది. అన్ని గైడ్ చేసుకున్నా. నేను ఏంటంటే నాకు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఓకే. సో ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత నాకు కొంత బాగా ఈజీగా అయింది. దాని ద్వారా మిగతా 60 డేస్ కూడా కంప్లీట్ చేసుకున్నా. అంటే ఈ 60 రోజుల్లో నేను చూసింది ఏంటంటే శత్రువులకు మిత్రులయ్యా, మిత్రులకి శత్రువులు కావచ్చు. ఎందుకంటే ప్రణవ్ గోపాల్ అనే వ్యక్తి విశాఖపట్నం ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు. వెళ్తే ఏ పనైనా చేసి పెడతాడని అనుకుంటారు, కానీ చట్టం లోబడి నేను ఏదైనా చేయగలను. చట్టం అతిక్రమించిన అయితే చేసే ఇది ఉండదు. కాబట్టి నా శ్రేయోభిలాషులు అందరూ అర్థం చేసుకుంటారు. అయినప్పుడు కూడా 99.9% నా చేతిలో ఏ సాయం ఉన్నా కూడా తప్పనిసరిగా నేను విశాఖ ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ చైర్మన్ పదవి కోసం చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎంత చదివించుకున్నారు? ఇది పూర్తిగా అవాస్తవం. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీలో కష్టపడినోడికి పదవి వస్తుంది. నా ప్రాణత్యాగం కూడా సిద్ధమయ్యా తెలుగుదేశం పార్టీ కోసం. ఏదైతే మా అధినాయకుడు శపథం చేశారు అసెంబ్లీలో, ఆ శపథం కోసం తప్పనిసరిగా మా అధినాయకుడు ఏ శపథం చేశారు మళ్ళీ అసెంబ్లీకి పంపించాల. దీంతోనే ఆ రోజు నేను పనిచేయడం జరిగింది. నేను బాధ్యతలు తీసుకున్నప్పుడు లోకేష్ గారితో నేను ఇంటరాక్ట్ అయ్యా. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్నప్పుడు నేను ఏ రోజు కూడా భయపడలా, దేనికైనా సిద్ధం అని చెప్పా. ఈ రోజు నా పెట్టుబడి ఏదంటే నా అగ్రెసివ్నెస్ నా పెట్టుబడి. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు చదివించుకుంటే ఇది మాది మీరు అనుకున్నట్టు 420 పార్టీ కాదు. చదివించుకుంటే దాచుకుంటే పదవులు ఇచ్చే పార్టీ మాది కాదు. మాది పూర్తిగా కష్టం. సామాన్య కార్యకర్తను, నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినవాడు. నాకు ఈ రోజు ఇంతటి అవకాశం వచ్చిందంటే కారణం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సో పూర్తిగా అవాస్తవం. ఈరోజు యంగ్స్టర్స్ నేనే కాదండి, నాలాగా సామాన్యులు ఈ రోజు ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు తెలుగుదేశం పార్టీలో. కలిసెట్టి అప్పలనాయుడు గారు ఒక సామాన్య కార్యకర్త, ఈరోజు ఆయన ఎంపీ అయ్యారు. అదే విధంగా శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు గారు, నేను ఆయన కలిపి పాదయాత్ర చేయడం జరిగింది. ఫ్రమ్ కుప్పం టు వైజాగ్ వరకు మీ ఇద్దరం కూడా ఎంటైర్ పాదయాత్ర లీడ్ చేసాం కలిసి. మా ముద్దుల బావ ఆయన కూడా శాప్ చైర్మన్ అయ్యారు. అదే విధంగా మడకశిర ఎమ్మెల్యేగా మా ఎస్సీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఈ రోజు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వాళ్ళం, ఆర్థిక నేపథ్యం లేని వాళ్ళం అందరం కూడా ఈ రోజు మేము ఈరోజు అయ్యాము. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకున్నది పూర్తిగా అవాస్తవం. కష్టే ఫలం అన్నది మా ఒక నినాదంతో వెళ్తుంది మా పార్టీ.